గరుత్మంతుడు ఒకడు, శివుడు నందీశ్వరుడు ఒకడు. ఎప్పుడూ ఎక్కరు. ఇంకా విష్ణువేనా అప్పుడప్పుడు ఎక్కాడేమో, ఈయన అసలు ఎక్కడు. కూర్చోబెట్టి జీతం తీసుకుంటున్న వాళ్ళు మహానుభావులు ఇద్దరు కూడా, ఏమీ రూపాయి పని లేకుండా. ఆయనకి భక్తరక్షణ వచ్చిందంటే విష్ణుమూర్తి పరిగెడతాడు తప్ప గరుత్మంతుని రమ్మంటాడు. ఊరికి గరుత్మంతుని కూర్చోబెట్టి జీతం ఇవ్వడమే. పైగా ఇంక్రిమెంట్లు, పెన్షన్లు, పథకాలు కూడా, ఆరోగ్య పథకాలు అన్నీ ఉంటాయి. ఇంక ఏమీ పనిచేయరు. అందులో నంది ఏమీ పనిచేయట్లా, జీతం ఇస్తున్నప్పటికీ ఈ వాహనం ఫోన్లే నేను వాడట్లేదు, నువ్వేనా పట్టుకెళ్ళమన్నాడు ఆయన. ఆ ఎద్దు మీద ఈవిడ వచ్చిందంటే ఏనుగు మీద ఆవిడ వచ్చింది. రాగానే ముందు దెబ్బలాట కూడా ఎవరు మొదలు పెడతారండి? ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకే గోరోజున ఉంటుంది, మామూలు వాళ్ళు మాట్లాడరు. అందుకే లక్ష్మీదేవే మొదలుపెట్టింది. గంగాధరుడు నీ మొగండని నవ్వంగ వేషధరుండు నీ పెన్మిటనియే. ఆవిడ ఆక్షేపిస్తోంది, నీ భర్త ఇలాంటి వాడు అని. ఈవిడ సమాధానం ఇస్తోంది. ఎంత అద్భుతమైన ఊహో చూడండి వాళ్ళది. మన సంసారాలన్నీ ఇందులో ఉంటాయి. గంగాధరుడు నీ మొగండని నవ్వంగ వేషధరుండు నీ పెన్మిటనియే. ఎద్దు నెక్కును నీదు నెమ్మి కాడని